సీఎం గారు వచ్చే ముందు మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని మాకు రాగానే ఆ సీఎం గారు చేయలేరు కానీ వెంటనే మీ సమస్యలను పరిష్కరిస్తానన్నాడు. దయచేసి మాకు ఏ కోరికలు లేవు. మేము చిన్న జీతగాళ్ళం. మేము జీతం చేస్తే తప్ప మా ఇల్లు గడవదు. కాబట్టి మాకు ఇచ్చిన హామీలను మాకు ఇవ్వమని మాకు చెందాల్సినవి మాకు చెల్లించమని మేము అడుగుతున్నాం అంతే తప్ప ఆయన మీద మాకు ఎలాంటి కోపం లేదు. అన్ని మంచి చేస్తున్నాడు. మరి ఆర్టీసీ వరకు వచ్చేసరికి ఇంతగానే ఎందుకు మండి వైఖరి చూపిస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. కానీ మేము ఏం ఆశ పెట్టుకున్నామంటే ఆ సీఎం గారు చేయలేరు, ఈయన కొత్తగా నూతనంగా వస్తున్నాడు కాబట్టి నూతనంగా చూస్తామేమో, మా నూతన ఉత్తేజాన్ని మేము పొందగలుగుతామేమో అనుకున్నాం. కానీ మేము చాలా సఫర్ అయిపోతున్నాము. దయచేసి మీరు ఇచ్చిన హామీలను మాకు చెల్లించి మేము మళ్ళా ఎట్లా అంటే అబ్బా ఆ సీఎం కంటే ఈ సీఎం బెటర్ అంటే ఆయనతో నేను తక్కువ పోల్చట్లేదు, ఆయన ఎక్కువ పోల్చట్లేదు. కానీ మాకు ఇచ్చిన హామీలను మీరు నెరవేరిస్తే అంతే చాలు. మేము అందరం జేఏసీగా వాళ్ళు హామీలు నెరవేర్చే వరకు మేము జేఏసీగా మాకు ఏ యూనియన్ లేదు, ఇప్పుడు ఏమి లేదు మాకు సపోర్ట్ చేయడానికి. పై అధికారులు కూడా మేము పైన ఎదిగినే ఉన్నారు. కానీ మేము భయపడట్లేదు. పోతుంది ఉంటే ఉంటుంది అంతే. కూలి చేసుకొని బతకడం బెటర్ అనిపిస్తుంది డ్యూటీ చేసే కంటే. మేము సాయంత్రం పోతే పండుకుంటే మళ్ళీ తెల్లారే వరకు అసలు మేలుకో కూడా వస్తలేదు. అంత కఠినమైన డ్యూటీలు చేస్తున్నాం. దానికి మాకు ప్రతిఫలంగా ఏదన్నా మేము అడిగింది మీరు చెప్పిందే మేము ఏమని చెప్తున్నాం. దానికి మీరు వెనకంజ ఎందుకు వేస్తున్నారో మాకు అర్థం లేదు. ఇప్పుడు 42 రోజులు అయింది మేము ఇది ఏంది సమ్మె నోటీస్ ఇచ్చి. మళ్ళీ తర్వాత ఇప్పుడు మన పొన్న ప్రభాకర్ మినిస్టర్ సార్ ఏమంటున్నారంటే మాకు ఇంకా 4 వారాలు కావాలన్నారు. 42 రోజుల ముందు మేము సమ్మె నోటీస్ ఇస్తే అవి కలుపుకొని మీరు చర్చలు ఇచ్చేస్తే ఇప్పటికీ 4 వారాలు అయిపోతుండే. ఈ 4 వారాలు మళ్ళీ ఎందుకు పొడిగించాల్సిన అవసరం ఎందుకు వస్తుండే? అప్పటి నుంచే మీరు ప్రయత్నం చేసేది ఉండ్రి. ఇప్పుడు కొత్తగా మేము అడగంగానే ఇంకా 4 వారాలు టైం ఇవ్వండి మాకు అని ఎందుకు అంటున్నాం? దయచేసి మేము వేడుకుంటున్నాం, ఏడుస్తున్నాం కూడా, మా తరఫున ఏడుస్తున్నాం. మేము ఎంత సఫర్ అయిపోతున్నాం అంటే అంత సఫర్ అయిపోతున్నాం. 10th బేసిక్ లేవు సార్ మాకు. మేము కూడా పీజీలు డిగ్రీలు చేసినాము. కానీ మాకు వేరే ప్రసక్తి లేక వేరే ఇది లేక మేము ఈ కొలువులకు వస్తున్నాం. మేము తక్కువ చదువులు చదివి వీళ్ళకి ఏదో తక్కువ వాళ్ళు ఉన్నారు, తక్కువ జీతగాళ్ళు, వీళ్ళకి సరిపోతుందిలే 10వ తరగతి మీరు ఇంతకంటే ఎక్కువ బేసిక్ ఇస్తారా అని చెప్పేసి ప్రయాణికులు కూడా చిన్న చూపు చూస్తే దాన్ని కూడా మేము సహించుకొని పోతున్నాం. మీరు దయచేసి మమ్మల్ని కనికరించండి. ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు? ఇంతకంటే కోరుకునేది ఏం లేదు సార్, ఇక చెప్పదలుచుకునేది కూడా ఏం లేదు. ఒకవేళ చెప్పిన దాంట్లో మీకు ఏదన్నా విభేదంగా అనిపిస్తే మమ్మల్ని క్షమించగలరని వేడుకుంటున్నాం.